హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకైతే మనకి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అన్ని ప్రభుత్వం పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ శాలరీ వచ్చేసి 45,000 పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. మనకి రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మనం ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్టులు అయితే మనకి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి August 9th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకుంటాం కదా. వెబ్సైట్ చూసినట్లయితే మనకి ఒక వెబ్సైట్ ఇచ్చారు కదండి, మనకి https://www.niepa.ac.in అని ఇచ్చారు కదా. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఒక మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే ఒక లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 45,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి టోటల్ వచ్చేసి 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి చాలా కాంపిటీషన్ అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా మిస్ అయితే చేసుకోవద్దండి. మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ 4, ఓబీసీ 3, ఎస్సీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి దాంతోపాటు మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకి కంప్యూటర్ ఇంగ్లీష్కి సంబంధించి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 వర్డ్స్ టైప్ చేయగలిగితే చాలు. లేదు మనకి ఈ యొక్క ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీ వచ్చినా పర్లేదు, హిందీలో పర్ మినిట్ 35 వర్డ్స్ టైప్ చేయగలిగితే ఈ యొక్క పోస్టులకు అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఒక ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే చూడడం జరుగుతుంది. మనకి ఒక రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క మెయిల్ ద్వారా అయితే ఇంటిమేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒక పోస్టులకి చాలా కాంపిటీషన్ తక్కువ ఉంది అని చెప్పాను కదా. ఎందుకు తక్కువ ఉందా అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపీస్ అయితే పే చేయాలి అప్లికేషన్ ఫీజు. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 500 రూపీస్ పే చేయాలి. ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు. 100 నెంబర్స్ మినిమం అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.